దిల్ రాజు గారు అలాగా మెతుకు చూసి పట్టేస్తారు, మంచి సినిమా ఉంటే అక్కడికి వాలిపోతూ ఉంటారు. మజ్ను థియేట్రికల్ ట్రైలర్ చూశాక మీ కమెంట్స్. యా, గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. ఫస్ట్ కిరణ్ గారి గురించి 2 విషయాలు చెప్పిన తర్వాత సినిమా గురించి మాట్లాడాలి. ఎందుకంటే ఒక సినిమా ఇండస్ట్రీలో ఉంటూ ఒక మంచి స్క్రిప్ట్ వచ్చే వరకు వెయిట్ చేస్తూ తను అంతఃపురం నుంచి నువ్వు నేను కానీ ఎన్నో మంచి సినిమాలు తీస్తూ లాస్ట్ బీరువా, సో ఒక మంచి సినిమా తీయడానికి ప్రయత్నం చేసే మా కిరణ్ గారు డెఫినెట్గా మజ్ను ఒక మంచి స్క్రిప్ట్ అయితేనే కిరణ్ గారిది టేక్ ఆఫ్ చేస్తారు. కాబట్టి ముందు ఆల్ ది బెస్ట్ కిరణ్ భయ్య. అండ్ విరెంచి, యువర్ ఫస్ట్ ఫిలిం ఇస్ ఆల్రెడీ ఒక క్యూట్ ఫిలిం తీసి ఆడియన్స్లో నీ స్టాంప్ వేసేసుకున్నావు. ట్రైలర్ చూస్తుంటే అది కంటిన్యూ చేస్తున్నట్టుంది. ఆల్ ది బెస్ట్. అండ్ గోపి సుందర్ గారు, ఊపిరి, బలె మగాడువై, అండ్ రీసెంట్లీగా నానితో జెంటిల్మ్యాన్, సో అన్ని కంటిన్యూ సక్సెస్లో ఉన్నాడు కాబట్టి మ్యూజిక్ ఆల్రెడీ ప్రూవ్డ్. సో ఆల్ ది బెస్ట్ గోపి సుందర్ గారు. అండ్ నాని ఒక అసిస్టెంట్ డైరెక్టర్ కావాలని ఇండస్ట్రీకి వచ్చి అష్టాచమ్మతో హీరో అయ్యి సక్సెస్లు చూస్తున్నప్పుడే చాలా ఫెయిల్యూర్స్ చూసి ఏం చేయాలని కన్ఫ్యూజ్లో మళ్ళీ తన సక్సెస్ఫుల్ ట్రాక్, అంటే ఒక హీరోకి మధ్యకాలంలో కంటిన్యూగా హిట్స్ రావడం కష్టం, అలాంటిది నానికి కంటిన్యూగా 4 సక్సెస్లతో ఇది 5th ఫిలిం. సో నో డౌట్ నాని యువర్ ట్రాక్ రికార్డ్ ఈస్ గోయింగ్ వెరీ పాజిటివ్. సో దాని ప్రకారం మజ్ను కూడా మంచి సూపర్ హిట్ కావాలని, ఈ సినిమా తర్వాత నా సినిమాతో సెకండ్ హ్యాట్రిక్ నువ్వు కొట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆల్ ది బెస్ట్ హోల్ టీమ్. థ్యాంక్ యూ. వండర్ఫుల్ సార్. సార్ మీరు మజ్ను ఎప్పుడన్నా అయితే అప్పుడు మీ రియాక్షన్ ఎట్లా ఉండుంటుంది సార్? మీరు ఎప్పుడన్నా మజ్ను అయ్యారా? మజ్ను కాలేదు కానీ మజ్ను సినిమాతో మజ్ను అయ్యాను. ఎవరూ క్లారిటీ ఇవ్వట్లేదు, వాళ్ళందరూ బాగా కన్ఫ్యూజింగ్ అన్నమాట. నాగార్జున గారి సినిమా మజ్ను ఉంది కదా, అప్పుడు ఫుల్ టీనేజ్, సో ప్రేయసి రావే సాంగ్ ఉంది కదా, దాంతో మజ్ను అయ్యాను. సో ఆ మజ్నుకి ఈ మజ్నుకి చాలా తేడా ఉంది సార్. కానీ మీరు అడిగిన క్వశ్చన్లోనే ఉంది కదా, అందుకే చెప్పాను లైఫ్లో కాలేదు సినిమాతో అయ్యాను అని. ఓకే, ఇప్పుడు మళ్ళీ ఒకసారి నవ్వే మజ్ను అవుదురు కానిలేండి సార్, ఈసారి నవ్విస్తాడు మా నాన్న. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ దిల్ రాజు గారు, సుధాకర్ రెడ్డి గారు, అనిల్ శంకర్ గారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. వెల్, ఇప్పుడు మా డైరెక్టర్లందరికీ పరీక్ష. ఒక పెద్ద స్క్రిప్ట్ రాసి రెడీగా ఉంది. లెట్ మీ వెల్కమ్ అనురాఘవపూడి గారు ఆన్ టు ద స్టేజ్, కళ్యాణ్ కృష్ణ గారు, వీ హ్యావ్ ఆల్ ఇంద్రకంటి మోహన్ కృష్ణ గారు, మారుతి గారు. ఈ స్మైల్ చాలా బాగుంది, నిజం అనుకోవద్దు, అబద్ధమే. బాగానే ట్రై చేస్తున్నావు. ఐ లవ్ యూ. జోక్ చేయకు. ఏంటి, నన్ను ఫాలో అవుతున్నావా? నువ్వే స్కూటీ పాడైపోయిందని అబద్ధం చెప్పి నన్ను ఫాలో అవుతున్నావేమో నా డౌట్. కళ్ళు మూసి తెరిచే లోపే గుండెలోకి చేరావే. అసలు నేనెందుకు మగాడిగా పుట్టలేదు? నువ్వు కూడా మగాడిగా పుడితే నేనేం చేసుకోవాలి? ఏం చేసుకోవాలి? ఊరించకే మన ఇద్దరి మధ్య ఏం జరుగుతుంది?